ఉదయం 11 గంటలకు గాంధీ భవన్లో సమావేశం. ఎమ్మెల్యేలకు అభినందన సభ, పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చ. నీటిపారుదల శాఖ అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష. కుంగిన మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలివ్వాలని ఆదేశం. రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, మరో 6 మంత్రులపై క్లారిటీ వచ్చే అవకాశం. మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటుపై మంత్రి ఉత్తమ్ రివ్యూ. తెలంగాణను అగ్రగామిగా నిలుపుతామన్న మంత్రి శ్రీధర్ బాబు. సీఎంతో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ భేటీ. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, భవిష్యత్తు నిర్ణయాలపై చర్చ. ఫిబ్రవరి 21 నుంచి మేడారం జాతర. ఆదివాసీ జాతరను జయప్రదం చేస్తామన్న సీతక్క. సీఎం రేవంత్ కు జోగులాంబ ఆలయ ప్రధాన అర్చకుల ఆశీర్వాదం. ఆలయ అభివృద్ధికి చొరవ చూపాలని వినతి. ఎక్స్గ్రేషియా పెంపుపై కొండా సురేఖ తొలి సంతకం. ఉత్సవాలకు ఏనుగులను తెచ్చుకునేందుకు అనుమతి. భద్రాచలంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన. రెండో బ్రిడ్జి నిర్మాణ పనులు పరిశీలించిన మంత్రి. పీవీ మొదటి నుంచి కాంగ్రెస్ వాది. పీవీ ఏ పదవి చేపట్టినా వన్నె తెచ్చారన్న జీవన్ రెడ్డి. ఎన్నికల్లో ఓటమి ఎన్నో పాఠాలు నేర్పింది. ఈ 5 ఏళ్లు పార్టీ కోసం పనిచేస్తానన్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. టీజీబీకేఎస్ సింగరేణి కార్మికులకు చేసిందేమీ లేదు. ఉద్యోగాల పేరుతో కేసీఆర్ మోసం చేశారన్న కోనంనేని. 11 మంది ఐఏఎస్లు, 9 మంది ఐపీఎస్ల బదిలీ. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ సర్కార్. హైదరాబాద్లో పవన్ తో చంద్రబాబు భేటీ. సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టో, బీజేపీతో పొత్తుపై చర్చ. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు రాజకీయాలపై చర్చించాం. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ సాధిస్తామన్న నాదెండ్ల. రాజధాని లేని రాష్ట్రంగా మార్చారు. జగన్ తప్పులు సరిచేస్తామన్న చంద్రబాబు. కేంద్రం ఒక్కో జిల్లాకు 1,00,000కు పైగా ఇళ్లు మంజూరు చేసింది. లబ్ధిదారులకు ఎన్ని అందించారో చెప్పాలన్న పురంధేశ్వరి. రెండు నెలల్లో డ్రగ్స్ ను పూర్తిగా నిర్మూలించాలి. సిటీలో డ్రగ్స్, గంజాయి మాట వినపడద్దన్న సిపి శ్రీనివాస్ రెడ్డి. హైదరాబాద్లోని పబ్బుల్లో పోలీసుల ఆకస్మిక సోదాలు. తొలిసారి స్నీపర్ డాగ్స్ ను వెంటబెట్టుకుని తనిఖీలు. భవిష్యత్తులో కూడా పబ్బుల్లో సోదాలు జరుగుతాయి. డ్రగ్స్, గంజాయి అమ్మకాలపై నిఘా పెట్టామన్న పోలీసులు. సూరత్ డైమండ్ బోర్డ్స్ ను ప్రారంభించిన ప్రధాని. 67 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో సువిశాల నిర్మాణం. తొలి వన్డేలో భారత్ ఘన విజయం. సౌత్ ఆఫ్రికాపై 8 వికెట్ల తేడాతో రాహుల్ సేన గెలుపు.